కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఆరోగ్యంపై సోషల్ మీడియాలో గత 2 రోజులుగా అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. ఆయన హాస్పిటల్కు వెళ్లడమే అందుకు కారణం. అభిమానులు ఈ విషయం తెలుసుకొని అసలు ఉపేంద్రకు ఏమైంది, ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్స్ వేశారు. లోకల్ మీడియా నుండి నేషనల్ మీడియా వరకు ఉపేంద్ర హాస్పిటల్లో అడ్మిట్ అయిన విషయంపై కథనాలు రావటంతో దేశవ్యాప్తంగా ఉన్న ఉపేంద్ర అభిమానులు కంగారు పడ్డారు. ఈ సమాచారం ఉపేంద్ర దృష్టికి వెళ్లటంతో వెంటనే ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. దీంతో ఆందోళన చెందిన ఉపేంద్ర అభిమానులు కాస్త రిలాక్స్ అయ్యారు. భయాందోళనకు గురిచేసిన మీడియాపై విరుచుకుపడ్డారు. ఉపేంద్ర మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. నా ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. నేను సంపూర్ణమైన ఆరోగ్యంతోనే ఉన్నాను. కేవలం రెగ్యులర్ చెకప్లో భాగంగానే హాస్పిటల్కు వెళ్లాను. అంతకుమించి ఏమీ లేదు. మీడియాలో వచ్చే రూమర్స్ ని నమ్మి కంగారు పడకండి. నాపై, నా ఆరోగ్యంపై ఇంత శ్రద్ధ, ప్రేమ, కేరింగ్ చూపిస్తున్నందుకు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన వేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇదంతా పక్కన పెడితే ఉపేంద్ర రీసెంట్గానే యూఐ అనే చిత్రంతో మన ముందుకొచ్చి చాలా కాలం తర్వాత ఒక మంచి కామెరికల్ హిట్ను తన ఖాతాలో వేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన ప్రముఖ కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్తో కలిసి 45 అనే మల్టీస్టారర్ చిత్రం చేశాడు. అతి త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు ఆడియన్స్కి ఒకప్పుడు కన్నడ హీరోలు ఎవరో తెలిసేవాళ్లు కాదు. అలాంటి రోజుల్లోనే ఉపేంద్ర మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టించాడు. ఆ రోజుల్లో ఆయన హీరోగా నటించిన రా, ఉపేంద్ర వంటి చిత్రాలు కమర్షియల్గా మన తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ సృష్టించాయి. ఈ చిత్రాల తర్వాత ఉపేంద్రకు మన తెలుగు ఆడియన్స్లో స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ ఏర్పడింది ఆ రోజుల్లో. ఈ చిత్రాలకు సంబంధించిన సన్నివేశాలను నెటిజన్స్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఆ రోజుల్లోనే ఇంత అద్భుతంగా, అడ్వాన్స్గా ఆలోచించి సినిమాలు ఎలా తీశావు అంటూ ఉపేంద్రను మెచ్చుకున్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత కన్నడ స్టార్ హీరోలు ఎవరు అనేది మనందరికీ ఇప్పుడు తెలిసింది. కానీ ఆ రోజుల్లో కన్నడ సినీ ఇండస్ట్రీ అంటే ఉపేంద్ర మాత్రమే. ఆ రేంజ్లో తన ఇమేజ్ను ఏర్పాటు చేసుకున్నాడు ఉపేంద్ర.